ఇగోండి మన గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చాము. ఇంకా కొన్ని పనులు అలా ఆగిపోయి ఉన్నాయన్నమాట. ఇగోండి ఇంకా ఈ పార్ట్కంతా టైల్స్ వేయాలి. కొన్ని మిగిలిన ఈ టైల్స్ పంపింగ్ చేయాలి. కొద్దిగా సిమెంట్ వర్క్ ఉన్నది. ఇవి చూడండి ఎలా రాలి పడ్డాయో. ఏంటనుకుంటున్నారు? అరటి చెట్టుకి గెలేసింది కదండి. ఇది కూర అరటి అనుకుంటండి, అలా ఉంది. ఈ గెల కూర అరటి గెలలాగా ఉన్నది. అడుగున పువ్వు ఉన్నది కదా, ఆ పువ్వుకి ఇలా లేయర్స్గా ఉంటాయి అన్నమాట. అందులోంచి ఒక్కొక్క అస్తం ఇలా విచ్చుకుని వస్తుందన్నమాట అండి. అరటి చెట్లు ఉండే చాలామందికి తెలుసులేండి. అదిగండి చూసారా, ఇలా వచ్చింది కదా. ఆ పైది ఆ రెడ్ది రాలి పడిపోద్ది. అంటే ఒక విధంగా ఇది గర్భసంచి లాంటిదండి, గర్భం అన్నమాట అది. ఎంత సృష్టి ఎంత గమ్మత్తు అయిందో చూడండి. ఆ ఒక్కొక్క రేకు కింద పడిపోతూ ఉంటే అందులోంచి అలా అరటి పళ్ళు వస్తూ ఉన్నాయి. ఇది కూర అరటికాయలండి. ఏమన్నా వెహికల్స్ వెళ్తే ఎంత సౌండ్ వస్తుందో, ట్రాక్టర్లు వెళ్తే మరీ అండి. అరటి పువ్వుకి ఎంత పెద్దగా ఉన్నదో చూడండి. ఇది రక్షణ అన్నమాట. ఏం భలే గమ్మత్తండి. ఈ అరటి గెల ముగ్గిపోయినట్టుంది. ఇదిగోండి ఎల్లోగా అయిపోయింది కదా. కోయటానికి ఏమీ లేవు, రేపు కోయించేస్తాను. ఈవేళ కత్తి తెస్తే కోయించేవాళ్ళము. అక్కడ 2 గెలలు ఉన్నాయి. ఈ గెల ముగ్గిపోయిందండి. ఇదిగో ఎల్లోగా కనిపిస్తోంది కదా, కోయించేయాలి. ఇది ఇప్పేయచ్చు. ఇంకా ఇవి ఏమీ తినకుండా ఇలాగా కట్టామన్నమాట. ఈ చెట్టుకి అయితే మొత్తం స్టార్టింగ్లో ఏం రేక్కాయలు అంటారు, కాశీ రేక్కాయలు అంటారు కదా, అవి చెట్టు నిండా ఉన్నాయా అండి పిందెలు. ఒక్కట్లేదు చూడండి. ఇప్పుడు వర్కర్స్ వాళ్ళు కోసేసినట్టున్నారు, ఒక్కటి కూడా లేదు. ఈ చెట్టు ఏంటో తెలుసా అండి? బ్లాక్ బెర్రీస్ అండి. బ్లాక్ బెర్రీస్ చెట్టు అన్నమాట. ఇక్కడి నుంచి అంతెత్తు ఇల్లు దాటి ఉన్నది. అయ్యండి ఇవేమో ఇంకా చిన్న చిన్నవి వేసినాయి అన్నమాట. ఒకటేమో కలర్ చేంజ్ అయింది. అట్లా కలర్ చేంజ్ అయ్యి ఉంటాయి, బ్లాక్ అవుతాయి అన్నమాట. పైన కొంచెం బ్లాక్గా కూడా కనిపిస్తున్నాయి, కానీ నాకు అందవు. అలానే బాబు, థ్యాంక్స్ అయ్యి. ఇదిగో వస్తున్నాను. కాలిపోయి నీ చూసావా? ఇయే కదా 3 ఏది రెడ్గా ఉంది. ఇదా? ఇది కూడా కోసేనా? ఇదిగోండి మన చెట్లు ఇవి ఫస్ట్ బ్లాక్ బెర్రీస్ అన్నమాట. ఇలా తినేయటమేనా? నేను ఇదే ఫస్ట్ తెలుసా అండి బ్లాక్ బెర్రీ అనేది తినటం. మా పెరట్లోదే ఫస్ట్ తింటున్నాను. ఇలా ఉంటాయా? మెత్తగా ఉన్నది. ఒక ద్రాక్ష పండు తిన్నట్లున్నది. అంటే ఆ పులుపు లేదు, స్వీటే ఉన్నది. బ్లాక్ బెర్రీస్ అంటే ఇవన్నమాట. నేను నా లైఫ్లో ఈ ఫ్రూట్ని తింటాం ఇదే ఫస్ట్ అండి. బ్లాక్ బెర్రీస్ అంటారా అనుకుంటున్నాను. ఈ పేరు కరెక్టో కాదో నాకు తెలీదు. గింజ కానీ ఏమీ లేదు, అంతే. రెడ్గా ఉన్నదేమో పుల్లగా ఉన్నదండి. ఈ ఏమో లైట్ తీపిగా ఉంది. బాగుంది. నువ్వు తిన్నప్ప బాబు.
ఏదో ఎలా ఉందంటే ఏదో గొంగళ పురుగులాగా ఉన్నాయి. ఇది లోన ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగోండి ఇలాగనమాట. కొంచెం నేరేడు ఫ్యామిలీ అనుకుంటా. అలాంటిదే. తిని చూసి మీ యొక్క అభిప్రాయం చెప్పండి. తీగా బాగుంది. కొంచెం నేరేడు ఫ్యామిలీకే అదే చుత్తే పురుగులాగా ఉంది. అదే గొంగళ పురుగులాగా ఉన్నది. అవి అలా బ్లాక్గా అయిన తర్వాత కొయ్యాలన్నమాట. ఇంక చెట్టు నిండా ఉన్నాయండి, అక్కడ అక్కడ అన్నీ ఉన్నాయి. అరటిపళ్ళు అయితే ముగ్గిపోయినాయి. కూడా కలర్ వచ్చేసింది. అదిగోండి ఎల్లోగా కనిపిస్తుందా, అదనమాట ముగ్గిపోయింది. రేపు వస్తానని అన్నాడు ఎలక్ట్రీషియన్ కూడా. ఆయన కూడా వచ్చి రేపు పని ఉన్నదండి. అంటే మనకి ఇక్కడ కొబ్బరి చెట్టు కూడా ఉన్నది. కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, అందులో కూడా కొబ్బరికాయలు రేపు తీస్తామని అన్నారు. సో రేపు వద్దాం. ఈవేళ ఎలానో వర్కర్స్ రావట్లేదు కాబట్టి జంప్ మనము వెళ్ళిపోతున్నాం. ఈ పనులన్నీ ఎప్పటికి ఫినిష్ అవుతాయో నాకు అర్థం కావట్లేదండి. ప్రేమ చూడండి. రే అబ్బోయ్ నాకు భయం వేస్తుంది. ప్రేమ బాబుకి ఇది బాగున్నట్టుంది ఎక్సర్సైజులకి. కాదండి, జిమ్కి వెళ్ళి చేసే కన్నా ఇది ప్రకృతిలో. అదే శుభ్రంగా టిఫిన్ తినేసి అంబలు తాగేసి వచ్చాము. ప్రసాద్ గారికి బాగా నచ్చేసిందండి. అసలు నిజంగా ఊరి చివరికి వచ్చాను. ఈ ప్రకృతి మధ్య ఈ కాలువ గట్టు వంతిన కొబ్బరి చెట్లు అంటే అందులో వరి పైరు అంటే ఏడాది పొడవునా ఏదో నిరంతరం పచ్చగా ఉండే క్లైమేట్ ఎక్కడ దొరుకుతుందండి అసలు. ఎవరికలా నడుచుకుంటూ వెళ్తే పెద్ద కాలం వస్తుంది అంటే ఇదంతా ఈ 3 నెలల్లో మనం అనుకున్న సెట్టింగ్ చేస్తే అందంగా గొట్టన్ని పట్టించపరిచి రోజు ఇంచుమించు ఫుల్ ఉంటాయండి. ఏం చేస్తారంటే ఫ్రెష్గా వచ్చే సమయంలో ఫ్లో తగ్గిస్తారండి, ఎందుకంటే చేలు మునిగిపోతాయండి. అదే అండి, కోత అయిపోయేదాకా నీళ్ళు తగ్గుతాయి. ఇది పంట కాలువ కదా, అలా చేలుని బట్టి ఉంటుంది అన్నమాట వీటి నీళ్ళని వదలటం. అంటే ఇదంతా పిల్లకాల చాలా గోదావరి ఒరిజినల్ రంగు నీరండి. అదే అండి, పెద్దగా పొల్యూషన్ అవదండి ఇది. ఎందుకంటే మధ్యలో రొయ్యల చెరువులు లేవు కాబట్టి అండి ఊళ్ళో పొల్యూషన్ అవుతుంది తప్ప ఇప్పుడు మనం ఫ్రెష్గా ఉన్నాం పైన. అంటే ఈ కాలగొట్ట అంటే నడిచి వెళ్తే చాలండి ఆరోగ్యం 1 కిలోమీటర్. అలాగే అండి, ఎంతకంటే ఏంటండి అసలు. అదే అండి, వాళ్ళు కోరుకునేది ఇదేనండి అసలు. హైదరాబాద్ నుంచి 5 లక్షల మంది వచ్చారంటున్నారు భీమవరం అండి. ఎందుకు వచ్చారండి? ఎంట్రీ కోసమే వచ్చారు. సంక్రాంతికి అండి 5 లక్షల మంది వచ్చారంట. చూడటానికి వచ్చారండి. మీరు నమ్మరండి, ఇందాక ప్రేమతో అన్నాను. క్లైమేట్ మీ దగ్గరికి వచ్చేసింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్రసాద్ గారికి చాలా బాగా నచ్చేసింది అనమాట అండి ఇక్కడ తీసుకోవటం. చాలా లక్ అండి మీకు అని ప్రసాద్ గారు అంటే నాకు హ్యాపీగా అనిపిస్తుందండి. నిజమే అండి, నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో తెలుసా అండి. అంటే ఇంకా ఊళ్ళోకి వెళ్తే కనుక కొద్దిగా ఇట్లాగా ఏం చేస్తారు, బట్టలు ఉతకటం, స్నానాలు ఇవన్నీ ఉంటాయి. కానీ డైరెక్ట్ పంటలకు వస్తున్నది కదా, ఫ్రెష్గా ఉంటాయండి నీళ్ళు. మన ఇంటికి పనిచేసే వర్కర్స్ అందరూ కూడా అక్కడ పని అయిన వెంటనే ఇక్కడికి వచ్చి కాళ్ళు కడుక్కుంటారండి. జాతర స్కిడ్ అవుతుంది. అలాగా మనం కూడా కాళ్ళు కడుక్కొని వెళ్తాం. ప్రసాద్ గారు వెళ్ళిపోయారా? మనకి ఏం పైపులు గట్రాలు ఏం అక్కర్లేదండి. ఈ నీళ్ళు కూడా మంచియే. ఇక్కడ ఆడవాళ్ళు ఇలాగా కొబ్బరి మట్టలని ఇలాంటివన్నీ తీసుకుని వెళ్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే పొయ్యిలో పెట్టుకోవటానికండి, పంటది చేసుకుంటారు, నీళ్లు కాసుకోవటానికి. ఇలాగే ఇక్కడ అన్ని కొబ్బరి చెట్లే ఉంటాయి కదా,
అలాగా కొబ్బరి మట్టలు అలాంటివన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటారు, తీసుకెళ్తారు. నార వెళ్తుంది ఎక్కడికో. అది నారు పొలంలో వేయటానికి నారు వెళ్తుందండి. అలా కట్టలు కట్టి వెళ్ళొద్దు అనమాట, వరి నారు. కాలువలో నీళ్లు పోనీ అక్కడ దగ్గరికి వెళ్ళిపోతే తెలుస్తుంది. పెరగటం తగ్గటం అనేది ఇదిగో దీన్ని బట్టే ఉంటాయి. వీటిల్ని లాకులు అని అంటారు అనమాట. వీటిల్ని కట్టేస్తే నీళ్ళన్నీ ఆగిపోతాయి. ఇదిగో ఇవి లాకులు. ఆపు. ఇదిగోండి వీటిల్ని లాకులు అంటారు అనమాట. ఈ మాన్యువల్గా పెట్టేవి గేట్ అనమాట. లాకులు అంటే గేటు అని అర్థం. వాటర్ చూసారా ఎలా వెళ్ళిపోతుందో, ఇలా వెళ్తుంది. అక్కడేమో తుక్కంతా ఆగి ఉన్నది చూడండి, ఇక్కడంతా ఆగిపోయి ఉన్నది. ఇది మన గెస్ట్ హౌస్ రోడ్డు కదా. ఈ లాకుల్లోంచి వాటర్ వెళ్తుంది. ఇలాగా పంట చేలికన్నిటికీ వెళ్తుంది అన్నమాట. ఇవి లాకులు అంటే. ఈ వాటర్ తరగటం పెరగటం అనేది దీన్ని బట్టి ఉంటుంది అనమాట అండి. వదిలితేనేమో బడబడా నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. ఇది గేట్ క్లోజ్ చేశారనుకోండి, నీళ్ళన్నీ ఆగిపోతాయి. ఫుల్గా ఓపెన్ చేస్తే మొత్తం నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. అంటే ఆ పైన నీళ్ళు వదిలేరన్నమాట. ఆ పైన నీళ్ళు వదిలినప్పుడు ఇలాగ కొంచెం ఓపెన్ చేస్తారు నీళ్ళు వెళ్ళే విధంగా. ముత్యాలమ్మ తల్లి ఉత్సవాలండి. మన పర్ణశాలకు వెళ్ళే దారిలో ముత్యాలమ్మ తల్లి, మాంకాళమ్మ తల్లి, పోతురాజుల దేవాలయం ఉంటుందన్నమాట అండి. ప్రతిరోజు ఇటు వెళ్ళేటప్పుడంతా ముత్యాలమ్మ తల్లి వెళ్ళొస్తాను అని చెప్పటం, ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మ తల్లి ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్పటం నాకు అలవాటు అనమాట అండి. మా వారైతే పాటలే పాడేస్తారు. ఇప్పుడు ముత్యాలమ్మ తల్లి జాతర అండి. ఈ స్థలం కొనేటప్పుడు కూడా తల్లికి దండం పెట్టుకున్నాను. చీర, పసుపు, కుంకుమ, గాజులు నీకు మాంకాళమ్మ తల్లికి ఇస్తానమ్మా అని చెప్పి. ఇక జాతరలోనైనా అమ్మవారికి ఆ మొక్కు చెల్లించుకోవాలి. జాతర అంటే ఇలా రకరకాల అన్ని స్టాల్స్ పెడతారు కదండి. నాకు ఇక్కడ నారింజ రసం స్టాల్ పెట్టారు. నాకు నారింజ జ్యూస్ అంటే చాలా ఇష్టం అనమాట అండి. చాలా డిఫరెంట్గా చేస్తారండి. సాధారణంగా జ్యూస్ అని అంటే తీపిగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఇందులో కారం కూడా వేస్తారు ఈ జ్యూస్లో. చాలా బాగుంటుంది. ప్రేమ నేను ఇద్దరం కూడా చెరో గ్లాసు నారింజ జ్యూస్ తీసుకున్నామండి. ఒక గ్లాస్ వచ్చి 50 రూపీస్. ఇందులో ఉప్పు, కారం, నారింజ రసం, షుగరు, ఇదనమాట న్యాచురల్. మచిలీపట్నం నారింజ. ఇయ్యా అవునా? ఎక్కడి నుంచి వచ్చినాయి బాబు? మల్లోలు. మా మచిలీపట్నం నుంచి వచ్చినాయి అంటండి. అది కథ. మా పుట్టింటి నుంచి వచ్చినాయి అనమాట. అందుకని ఆగాను దారిలో. చూసారా ఏమండి, యాదృచ్ఛికంగా జరిగిన మన పుట్టిల్లు అలా పిలిచేస్తుంది అనుకుంటా. బాగుందా? సూపర్. పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయగా చాలా బాగుందండి. న్యాచురల్ కదా, ఇందులో ఏం కలపలేదు. ఈవెన్ వాటర్ కూడా కలపలేదు. నారింజ జ్యూస్ తాగేసి అమ్మవారికి చేరివ్వాలి అని మనసులో అనుకుంటూ ఇంటికి బయలుదేరాను. ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.